Hi friends, welcome to my channel Agree Achievers, a smart way to success. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని క్లోజ్ టెస్ట్ అనే టాపిక్ను మనం చూడబోతున్నాం. ఆల్రెడీ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 టాపిక్స్ని నేను అప్లోడ్ చేయడం అంటూ జరిగింది. మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ని చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈజీగా సింపుల్గా ఎలా చేయాలి అనే దాన్ని నేను ఇచ్చిన ట్రిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఈ క్లోజ్ టెస్ట్ని కూడా ఎలా చేయాలి అనేది ట్రిక్స్ నేను చెప్తాను, విత్ ఎగ్జాంపుల్తో వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా క్లోజ్ టెస్ట్ అనేది ఒకటి ఇస్తారు. ఇలా క్లోజ్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తారు. మనకు ఒక పారాగ్రాఫ్ ఇందులో పట్టదు కాబట్టి నేను ఇట్లా పారాగ్రాఫ్లో పార్ట్స్ అంటూ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇండియన్ కల్చర్ ఈజ్ రిచ్. చూడండి రిచ్. ఓకే ఫ్రెండ్స్, రిచ్ అండ్ డాష్ అన్నాడు. ఈ డాష్లో మనం ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే అక్కడ కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ ఆప్షన్ను మనం పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్, ఇది మనందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, అండ్ రిచ్. రిచ్ అనేది ఏంటి ఫ్రెండ్స్? బాగా ధనవంతులు అంటే ఇది ఒక పాజిటివ్ వర్డ్, రైట్? పూర్ అంటే నెగిటివ్ వర్డ్ ఫ్రెండ్స్. రిచ్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. ఒక కంజంక్షన్ అనేది, అండ్ అనేది మనకు కంజంక్షన్ తెలుసు కదా, అది కంజంక్షన్. ఒక కంజంక్షన్ అనేది ఎప్పుడు 2 వర్డ్స్ని కలుపుతుందంటే 2 పాజిటివ్ అవ్వాలి, లేకపోతే 2 నెగిటివ్ అయితేనే ఆ కంజంక్షన్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇండియన్ కల్చర్ ఈజ్ రిచ్ అండ్ పూర్ అని చెప్పదు కదా. రిచ్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ కాబట్టి అండ్ తర్వాత కూడా ఒక పాజిటివ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పటి నుండి వినే ఎగ్జాంపుల్, రాముడు మంచి బాలుడు అండ్ రాముడు తెలివైనవాడు అని చెప్తామే కానీ రాముడు మంచి బాలుడు కాబట్టి రాముడు తెలివైనవాడు కాదు అని మనం చెప్పం కదా. నెగిటివ్ థింగ్ గురించి మనం మాట్లాడం. మంచి చెప్పేటప్పుడు ఎప్పుడు మంచే చెప్తాం, చెడు చెప్పేటప్పుడు దానికి చెడే చెప్తాం. మీ అబ్బాయి చెడ్డవాడు, ఎందుకు చెడ్డవాడు? మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడు కాబట్టి మీ అబ్బాయి చెడ్డవాడు కాబట్టే చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ రిచ్ అని ఇచ్చాడు, అండ్ అనేది కలుపుతుంది కాబట్టి, కంజంక్షన్ కలుపుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం పాజిటివ్ వర్డే కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో డైవర్స్ అని ఇచ్చాడు. ఓకే, డైవర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? యూనిక్ అంటే, డైవర్స్ అంటే యూనిక్ అంటే స్పెషాలిటీ, ఒక స్పెషాలిటీ, యూనిక్ పర్సన్ అంటాం, ఒక స్పెషల్ పర్సన్ అన్నట్టు. అంటే ఇది ఒక పాజిటివ్ వర్డే. ఓకే ఫ్రెండ్స్, ఎవర్స్ అంటే మీనింగ్ వచ్చేసి డిస్లైక్ ఫ్రెండ్స్, హేట్రేట్. మనం వొకాబులరీ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, అప్పుడే మనం ఇలాంటి క్లోజ్ టెస్ట్స్ కానీ వేరే ఏవైనా కానీ ఈజీగా చేయగలుగుతాం. సో వొకాబులరీ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వొకాబులరీ మాత్రం ఖచ్చితంగా మీరు 5 to 10 వర్డ్స్ అనే వొకాబులరీ వర్డ్స్ అనేవి మీరు డైలీ నేర్చుకోవాల్సిందే. దానికి ఎలాంటి ట్రిక్స్ అండ్ ఎలాంటి టిప్స్ ఉండవు. సో మీరు వొకాబులరీ మాత్రం డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎవర్స్ అంటే డిస్లైక్ ఫ్రెండ్స్. డిస్లైక్ అంటే హేట్రేట్, అంటే ద్వేషించడం, కాబట్టి ఇది నెగిటివ్ వర్డ్ అయిపోయింది. ఇన్ఫర్మేటివ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది మంచిదే కాబట్టి ఇది పాజిటివ్ వర్డ్ అయింది. ఇది ఇక్కడ రివర్స్ అంటే వెనక్కి వెళ్ళటం, రిటర్న్ అని. బండి రివర్స్ గేర్ చేసామంటే అంటే ఇది నెగిటివ్ వర్డే కదా ఫ్రెండ్స్. బ్యాక్కి వెళ్తున్నాం అంటే, ఫ్రంట్కి వెళ్తున్నాం అంటే పాజిటివ్ అవుతుంది కానీ బ్యాక్ అంటే నెగిటివ్. కర్టసీ అంటే కైండ్నెస్, అంటే దయ చూపించడం. ఓకే ఫ్రెండ్స్, అది దయ చూపించడం కాబట్టి ఇది కూడా పాజిటివ్ వర్డే అయింది, కైండ్నెస్ కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి 3 పాజిటివ్ వర్డ్స్ వచ్చాయి. ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే మనం ఇక్కడ అప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. రిచ్ అండ్ డైవర్స్, రిచ్ అండ్ ఇన్ఫర్మేటివ్, రిచ్ అండ్ కర్టసీ. ఇక్కడ ఏది కరెక్ట్గా కంపాటబుల్గా ఫిట్ అయింది అంటే నాకు రిచ్ అండ్ డైవర్స్ అనిపించింది. రిచ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనేది కాదు, ఎందుకంటే రిచ్ అంటే బాగా ధనికమైనది అండ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తుందా అంటే ఇవ్వదు. అలాగని ఎక్కువ ధనికమైంది కాబట్టి అది కైండ్నెస్ చూపిస్తుందా అంటే చూపించదు. కాబట్టి డైవర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ క్యాన్ చేంజ్ హిజ్ వే. ఫ్రెండ్స్, ఏ పర్సన్ క్యాన్ చేంజ్ హిజ్ వే ఆఫ్ క్లోతింగ్, వే ఆఫ్ ఈటింగ్ అండ్ లివింగ్, బట్ ద రిచ్ వాల్యూస్ ఇన్ ఎ పర్సన్ ఆల్వేస్ డాష్. ఎప్పుడు మనం ఇక్కడ డాష్ ఇచ్చిన దగ్గర ఇక్కడే మనకి హింట్ దొరికేస్తుంది ఫ్రెండ్స్. ఇన్ ఏ పర్సన్ ఆల్వేస్ డాష్ అన్నాడు, రిచ్ వాల్యూస్ అన్నాడు. చూడండి ఇక్కడ
రిచ్ వాల్యూస్ ఎస్ యూస్ చేశాడు ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూస్ అంటే ఇక్కడ ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది కూడా ప్లూరలే అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ప్లూరల్ అంటే రిచ్ వాల్యూస్ ఇన్ ఏ పర్సన్ ఆల్వేస్ డాష్ అన్చేంజ్ అన్న ప్లూరల్ అన్నాడు కాబట్టి మనం ప్లూరలే వాడాలి. ప్లూరల్ వాడాలి కాబట్టి ఇక్కడ చూడండి వాల్యూస్ అన్నాడు ఎస్ అండ్ ప్లూరల్ వాడాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, రిమైన్స్ ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కన్సిడర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, కన్సిడర్ పర్సన్ ఆల్వేస్ కన్సిడర్ అన్చేంజ్డ్ అనే సెంటెన్స్ అక్కడ సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని కన్సిడర్ అనే దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం. అండ్ ఇంకా రిమైనింగ్ ఇంగ్ ఫామ్ అనేది అక్కడ ఎప్పుడూ రాదు ఎందుకంటే మనం ప్లూరల్ ఇంగ్ ఫామ్ను మనం యూజ్ చేయము. అండ్ రివరెంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మీనింగ్ రెస్పెక్టెడ్ ఆర్ రెస్పెక్ట్ఫుల్ని మనం రివరెంట్ అంటాం. సో ఇది అయి ఉండొచ్చు. అండ్ రిఫార్మ్డ్ ఈడి అంది ఇది కూడా అవ్వదు. రిఫార్మ్డ్ అంటే V3 ఫామ్కి వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళదు. కాబట్టి మనం అక్కడ ఎస్ కావాలి. రివరెంట్ అంటే రెస్పెక్టెడా రిమైన్సా అంటే ఇన్ ఏ పర్సన్ ఆల్వేస్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఇది మనం కామన్గా వాడుకునే పదమే కాబట్టి మనం రిమైన్స్ అనే ఆప్షన్ పెడతాం. బికాజ్ ఈ రివరెంట్ అన్చేంజ్డ్ అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. రివరెంట్ అంటే ఏం చెప్పాం, రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ అన్చేంజ్డ్ అనే వర్డ్ అక్కడ సరిగ్గా సెట్ అవ్వట్లేదు కాబట్టి మనం రిమైన్స్ అనే దాన్ని పెడతాం. ఇక్కడ అగైన్ ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్, ఇండియన్ కల్చర్ డాష్ గెస్ట్స్ యాజ్ గుడ్ అన్నాడు. ఇండియన్ కల్చర్ అనేది మనం ఇక్కడ సబ్జెక్ట్ కింద తీసుకుందాం. అండ్ డాష్ గెస్ట్స్ అన్నాడు. ఇక్కడ మనం ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నాం అండ్ గెస్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. గెస్ట్ అంటే అతిథి, మన దృష్టిలో అతిథి అంటే అతిథి దేవో భవ, గెస్ట్స్ యాజ్ గాడ్. ఇదిగోండి అతిథి దేవో భవ అని ఇచ్చాడు అంటే సంథింగ్ ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ వర్డే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతిథిని దేవుడితో పోలుస్తున్నా అంటే అతిథిని తిట్టట్లేదు. ఆ గెస్ట్స్ని మనం చాలా జాగ్రత్త ఇండియన్ కల్చర్లో గెస్ట్ని అతిథిని దేవుడిలా చూస్తామనే ఒక కొటేషన్ అక్కడ చెప్తున్నారు అంటే ఒక పాజిటివ్ సెన్స్లో చెప్తున్నారు. అదే గెస్ట్ని సరిగ్గా చూసుకోవట్లేదు, హాస్పిటాలిటీ బాగోలేదు అంటే మాత్రం అక్కడ నెగిటివ్ వస్తుంది. కానీ ఇక్కడ గెస్ట్ యాజ్ గాడ్ అన్నాడు కాబట్టి అక్కడ ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది మనం ఫిట్ చేయాలి. అండ్ ఈ ఫిట్ చేయాలంటే మాల్ ప్రాక్టీసెస్ అనే ఆప్షన్స్లో ఇచ్చాడు. మాల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, బ్యాడ్ థింగ్స్, తప్పుడు పనులు అనమాట మాల్ ప్రాక్టీసెస్. అండ్ హీ ఈజ్ డూయింగ్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఇంటర్నెట్ అంటాడు అంటే ఇంటర్నెట్లో తప్పుడు పనులు చేస్తున్నారని. ఓకే, డీల్స్, ఇక్కడ డీల్స్ అనేవి పాజిటివ్ వర్డే. డీల్స్ గెస్ట్స్ అంటారా అంటే సెట్ అవ్వదు. ఇక్కడ డీల్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు 2 వర్డ్స్ అనేవి దీనికి తర్వాత ఉండాలి. అది విత్ కానీ లేకపోతే ఇన్ కానీ. ఇది మనం న్యాచురల్గా మనం మాట్లాడుకునేది. హీ డీల్స్ విత్ ద స్టూడెంట్స్, ద టీచర్ డీల్స్ విత్ ద స్టూడెంట్స్ అంటారు. అట్లా డీల్స్ అనేది వాడితే మనం విత్ కానీ ఇన్ కానీ అక్కడ ఉండాలి. కానీ అక్కడ ఉందా లేదు కాబట్టి ఈ డీల్స్ కూడా అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ట్రీట్స్ అంటే పాజిటివ్ వర్డే. ట్రీట్స్ అంటే మనం ట్రీట్స్ అంటే చూసుకోవటం, ట్రీట్స్ లాగా. కన్సిడర్స్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. కన్సిడర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ అనే వర్డ్ని వాడేటప్పుడు యాజ్ అనేది వాడకూడదు. యాజ్ అనేది మనం ఎప్పుడు వాడకూడదు ఫ్రెండ్స్. మనం గ్రామటికల్ ఇంగ్లీష్ వేరు, మనం టాకింగ్ ఇంగ్లీష్ వేరు. వీ కన్సిడర్ హిమ్ యాజ్ ఏ బెస్ట్ యాక్టర్ అంటారు, తప్పది. అది గ్రామటికల్లీ మిస్టేక్ ఫ్రెండ్స్. వీ cannot use consider and as at one time. We consider him as my friend అంటాం కానీ అది రాంగ్. I consider him my friend అనాలి.
ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై ఫ్రెండ్ అనకూడదు. ఓకే, ఐ కన్సిడర్ హిమ్ మై ఫ్రెండ్ అనాలి అంతే. యాజ్ అనే వర్డ్ కన్సిడర్కి దగ్గరలో ఎక్కడా ఉండకూడదు. అండ్ ఇక్కడ కన్సిడర్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి యాజ్ అనే వర్డ్ ఇచ్చాడు, కాబట్టి ఈ కన్సిడర్ అనేది కూడా ఇక్కడ సెట్ అవ్వదు. వర్షిప్. వర్షిప్ అంటే దైవభక్తి. దైవభక్తి వర్షిప్స్ అంటే దైవభక్తి ఫ్రెండ్స్. మనం గెస్ట్ని వర్షిప్ అంటే దేవుడిలాగా పూజిస్తామా అంటే అంత మీనింగ్ ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నది ఇంకా మిగిలింది ఏంటంటే ట్రీట్స్ ఒకటి మిగిలింది, పాజిటివ్ వర్డ్ కాబట్టి అది ట్రీట్స్ ఒక్కటే మనం చూస్తాం. ఇండియన్ కల్చర్ ట్రీట్స్ గెస్ట్స్ యాజ్ గాడ్. ఓకే, అండ్ ఇది 4th క్వశ్చన్ ఫ్రెండ్స్. 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్లో ఎల్డర్స్ అండ్ ద రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ ఈజ్ ఎ మేజర్ కాంపోనెంట్ ఇన్ ఇండియన్ కల్చర్. ఎల్డర్స్ ఆర్ ద డాష్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటెన్స్లో నేను చెప్పాను మీకు డాష్ దగ్గరే మీకు ఎప్పుడు ఏదో ఒకటి లింక్ దొరుకుతుందని. సో ఫోర్స్ అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాం? ఎల్డర్స్ గురించి మాట్లాడుతున్నాం, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి పెద్దవాళ్ళ గురించి మనం ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతాం. అది కూడా ఫోర్స్ అంటున్నాడు కాబట్టి ఫోర్స్ ఓకే, పాజిటివ్ అయి ఉంటుంది. ఫోర్స్ ఫర్ ఎనీ ఫ్యామిలీ అండ్ హెన్స్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. రెస్పెక్ట్ ఇస్తామంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ వర్డ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి డివిసివ్ అన్నాడు. డివిసివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? డివిసివ్ అంటే డివైడెడ్ అని. డివైడెడ్ ఫోర్సా? ఎల్డర్స్ ఏమన్నా డివైడెడ్ ఫోర్సా? కాదు. డివైడెడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నెగిటివ్ వర్డ్, కాబట్టి ఇది నెగిటివ్ వర్డ్ అయిపోయింది. మొమెంటస్ అన్నాడు. మొమెంటస్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం ఫ్రెండ్స్. మొమెంటస్ అంటే ఇంపార్టెంట్ అని, కాబట్టి ఇది ఒక పాజిటివ్ వర్డ్ అయింది. మొమెంటరీ. మొమెంటరీ అంటే టెంపరరీ అని. అంటే ఎల్డర్స్ మనకి ఏమైనా టెంపరరీ ఫోర్సా అంటే కాదు, ఇది నెగిటివ్ వర్డ్ అయిపోయింది. డిరైవింగ్ అన్నాడు. డిరైవింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అబ్టైన్. డిరైవింగ్ అంటే అబ్టైన్డ్, కాబట్టి ఇది కూడా పాజిటివ్ వర్డే. అబ్టైన్ అనేది ఓకే తీసుకుందాం. డ్రైవింగ్ అంటే మనం డ్రైవ్ చేస్తాం కార్ని. అంటే డ్రైవింగ్ అంటే కార్ డ్రైవ్ చేయడం కాదు. ఇక్కడ సెంటెన్స్లో డ్రైవింగ్ అంటే ఎలా తీసుకున్నామంటే గైడింగ్ అని, లేకపోతే లీడింగ్ అని. డ్రైవర్ ఎప్పుడు లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ ఒపీనియన్లో డ్రైవింగ్ ఆర్ లీడింగ్ అన్నాడు. ఇక్కడ ఈ పాజిటివ్ నెగిటివ్లో చూసుకుంటే ఈ డైవర్స్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, మొమెంటరీ అనేది క్యాన్సిల్ అయిపోయింది, డిరైవింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది మొమెంటస్ అండ్ డ్రైవింగ్ ఒకటే. అండ్ ఇది అక్కడ ఫిట్ అవుతుందో లేదో చూస్తే ఎల్డర్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ అండ్ హెన్స్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. ఇంపార్టెంట్ ఫోర్స్ అన్నాడు ఓకే, కానీ ఇక్కడ డ్రైవింగ్ చూడండి, ఎల్డర్స్ ఆర్ ద డ్రైవింగ్ అంటే మీనింగ్ ఏం చెప్పాం? లీడింగ్ అన్నాం. లీడింగ్ ఫోర్స్ ఫర్ ఎనీ ఫ్యామిలీ అంటే ఎస్, ఇది ఫిట్ అయింది, కాబట్టి ఈ అనే ఆప్షన్ మనం పెడతాం. 5th చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. 5th ఇక్కడ 5th ఎల్డర్స్ ఫ్యామిలీ అండ్ షో ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద ఎల్డర్స్ కమ్ ఫ్రమ్ ద డాష్ అండ్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్ అన్నాడు. నాట్ ఆర్టిఫిషియల్ అన్నాడు అంటే ఆర్టిఫిషియల్ కాదు అని. విత్ ఇన్ ఓకే, విత్ ఇన్, ఫ్రమ్ విత్ ఇన్ అండ్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్. కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, ఈ వర్డ్ సెట్ అయ్యేటట్టుంది. విత్ ఇన్ అంటే లోపల నుండి వస్తుంది మనకి. యాక్చువల్గా మనం పెద్దవాళ్ళని చూడంగానే మనకి లోపల నుండి ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది, అది బయటికి చూపించే రెస్పెక్ట్ కాదు కాబట్టి. అండ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ కమ్స్ ఫ్రమ్ సరౌండింగ్స్ అంటున్నాడు. సరౌండింగ్స్ నుండి ఏం రాదు కదా మనకి, అంటే అట్మాస్ఫియర్ అంటే ఎన్విరాన్మెంట్, బయట నుండి మనకేం రాదు, అది లోపలే ఉంటుంది. అండ్ ప్రాక్సిమిటీ. ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్ ఫ్రెండ్స్, అంటే దగ్గరతనం, నియర్నెస్ అంటారు. ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్. నియర్నెస్ వల్ల మనకి రెస్పెక్ట్ వస్తుందా అంటే ఏమో చెప్పలేము, అయి ఉండొచ్చు. అండ్ రిలేషన్స్ వల్ల మనకి రెస్పెక్ట్ వస్తుందా అంటే కాదు, మనం ఏ పెద్దవాళ్ళైనా మనం గౌరవిస్తాం. అండ్ సొసైటీ పరంగా మనకు వస్తుందా అంటే లేదు, సొసైటీ కాదు అది. సొసైటీ పరంగా అయితే మనకి ఎలాంటి రెస్పెక్ట్ రాదు. సొసైటీ మనకేం చెప్పదు కదా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలని, మన ఫ్యామిలీ మనకు నేర్పిస్తుంది పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అని. అండ్ ఇక్కడ ప్రాక్సిమిటీ అండ్ వితిన్లో ఏది సెట్ చేసుకోవాలంటే, ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్ అంటే దగ్గరతనం, అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ రిలేషన్ అనే అర్థం ప్రాక్సిమిటీ అంటే, కాబట్టి ఇది కూడా తీసేస్తాం. అండ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విత్ ఇన్ అవుతుంది. అండ్ 6th క్వశ్చన్, an individual takes dash from his elders.
ఇండివిజువల్ టేక్స్ అన్నాడు. ఓకే, డాష్ ఫ్రమ్ హిజ్ ఎల్డర్స్ బై టచింగ్ దేర్ ఫీట్. చూడండి ఇక్కడ బ్లెస్సింగ్, ఇక్కడ సెంటెన్స్ మనకేం చెప్తాం, టచింగ్ దేర్ ఫీట్ అన్నాడు. వాళ్ళ ఇండివిజువల్, మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళని పాదాలను నమస్కరించుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఓస్ అంటే సారో ఫ్రెండ్స్. ఒక పాజిటివ్ థింగ్ జరుగుతుంది అక్కడ. ఓస్ అంటే సారో అంటే దుఃఖం అనేది ఒక నెగిటివ్ వర్డ్. అనథెమటైజ్ అంటే కర్స్ అంటే యాంగ్రీ ఫ్రెండ్స్. కాబట్టి ఇది కూడా నెగిటివ్ వర్డ్ అయిపోతుంది. బెనిడిక్షన్ అంటే బ్లెస్సింగ్స్. చూడండి మనం ఆ వర్డ్ చదవగానే అన్ ఇండివిజువల్ టేక్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిజ్ ఎల్డర్స్ బై టచింగ్ దేర్ ఫీట్. కాబట్టి బ్లెస్సింగ్స్ మనం తీసుకుంటాం, దాన్ని బ్లెస్సింగ్స్ అని ఇవ్వలేదు, ఆ వొకాబులరీ అనేది యూజ్ చేశాడు, బెనడిక్షన్ అనే వర్డ్ ఇచ్చాడు. బెనడిక్షన్ అంటే సినోనిమ్ ఆఫ్ బ్లెస్సింగే. కాబట్టి ఇది కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ చూడండి సక్కార్ అంటే హెల్ప్ ఫ్రెండ్స్. హెల్ప్ ఏం చేయరు కదా, మనం కాళ్ళకి దండం పెట్టి హెల్ప్ ఏం చేయం కదా పెద్దవాళ్ళకి, కాబట్టి తీసేస్తాం. ప్లెజర్ అంటే ఆనందం, ఖుషి, ఆనందం అన్నమాట. కాబట్టి వాళ్ళ పాదాలను టచ్ చేస్తే ఆనందం ఏం కాదు, మనం బ్లెస్సింగ్స్ అనే ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ బ్లెస్సింగ్స్ అనే దాన్ని మనం టిక్ చేస్తాం. ఇక్కడ 7th క్వశ్చన్ చూద్దాం. ఆల్ పీపుల్ ఆర్ అలైక్ అండ్ రెస్పెక్టింగ్ వన్ అనదర్ ఇన్ వన్స్ డాష్ అన్నాడు. వన్స్ డాష్, ఇక్కడ మీరు ఒక ట్రిక్ ఏంటి తెలుసుకోవాలంటే, ఇక్కడ అపస్ట్రాఫీస్ పైన సింగిల్ అపస్ట్రాఫీ ఎస్ అని ఉంటే ఇక్కడ ఖచ్చితంగా నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ. మీకు నౌన్ అంటే తెలుసు, నౌన్ అంటే మనం ఎప్పుడున్నా చదువుకున్నాం. నౌన్, యాడ్జెక్టివ్ అంటే నౌన్కి ముందు ఉండేది యాడ్జెక్టివ్. కానీ ఇక్కడ ఏం చేశాడు, 7th బిట్లో పులి స్టాప్ పెట్టేశాడు అంటే ఇది ఖచ్చితంగా నౌనే ఉంటుంది. ఎందుకంటే యాడ్జెక్టివ్ నౌన్కి ముందు వస్తుంది, కానీ ఎప్పుడు ఇంకా పులి స్టాప్ అక్కడతో ఆ వర్డ్తో ఆగిపోయింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఒక నౌన్ అంటూ ఉండాలి అని మనం అక్కడ అర్థమైంది. ఇంకా ఆప్షన్స్లోకి వెళ్దాం. వన్ అనదర్ ఇన్ ఈజ్ వన్స్ ఆబ్లిగేటరీ అంటే నెససరీ. అంటే మనం రెస్పెక్ట్ చేసుకోవటం మనకి నెససరీయా అంటే కాదు, మన నెససరీ ఏం కాదు కదా. మనం నచ్చిన వాళ్ళు, మనం ద్వేషించే వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తామో చెయ్యము, అది హ్యూమన్ సైకాలజీ అది. అలాగే మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా నెససరీ అన్నమాట. ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అందరికీ, అది మ్యాండేటరీ ఎలా అవుతుంది, అది మన ఇష్టం, అదేం మ్యాండేటరీ కంపల్సరీగా చేయాలని ఏం లేదు కదా. డెలిబరేట్ అంటే విల్లింగ్ లేకపోతే విల్ఫుల్. డెలిబరేట్ మీనింగ్ ఏంటి, విల్ఫుల్ అంటే ఓకే మనకు నచ్చి అంటే ఓకే కన్సిడర్ చేస్తాం. డ్యూటీ అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ కింద మనం తీసుకుంటాం. వన్స్ డ్యూటీ కాబట్టి ఓకే ఇది ఫిట్ అయ్యేటట్టు ఉంది. అండ్ రివరెన్స్ అంటే రెస్పెక్ట్. ఓకే ఇది నౌనే. రెస్పెక్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నౌనే కదా. రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కూడా నౌనే. సో ఇది కూడా అవ్వదు. వన్స్ రెస్పెక్ట్. ఓకే ఇక్కడ ఏది ఫిట్ అయ్యిద్ది అంటే చూద్దాం. వన్స్ డెలిబరేట్ అంటే ఏం చెప్పుకున్నాం, విల్ఫుల్ అంటే వన్స్ విల్ఫుల్లా సెట్ అవ్వట్లేదుగా వాడు కాబట్టి కాదు. వన్స్ డ్యూటీ ఈజ్ కరెక్ట్ ఎందుకంటే సెట్ అవుతుంది. రివరెన్స్ అంటే ఏం చెప్పుకుందాం, రెస్పెక్ట్ అన్నాం. వన్స్ రెస్పెక్టింగ్ వన్ అనదర్ ఈజ్ వన్స్ రెస్పెక్టా, ఎట్లా అవుతుంది అసలు, రెస్పెక్టింగ్ వన్స్ రెస్పెక్ట్ అసలు సెట్ అవ్వట్లేదు కదా, కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి డ్యూటీ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 8th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 8th క్వశ్చన్లో అబ్రాడ్, ద రిలేషన్ బిట్వీన్ ద బాస్ అండ్ ద ఎంప్లాయీస్ ఇన్ అబ్రాడ్. మన ఇండియాలో సిచ్యువేషన్ కాదు ఫ్రెండ్స్, ఇది అబ్రాడ్లో. లేవంటే ఏంటి, బానిస అంటే ఒక నెగిటివ్ వర్డ్ ఫ్రెండ్స్. ఇది అంటే అబ్రాడ్లో కూడా అదే పరిస్థితి. మన ఇండియాలో ఉన్నాం కాబట్టి మన ఇండియా సిచ్యువేషన్ తెలుసు. అబ్రాడ్లో కూడా అలాగే ఉంటుందేమో పరిస్థితి. స్లేవ్. ఓకే స్లేవ్ అంటే ఒక నెగిటివ్ వర్డ్. ఇందాకే చెప్పాను నీకు, ఫస్ట్లోనే చెప్పాను మీకు, అండ్ అనే కంజంక్షన్ని ఇక్కడ చేస్తుంది, కలుపుతుందంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక నెగిటివ్ వర్డే అయి ఉండాలి. అండ్ 2 నెగిటివ్ వర్డ్స్ రావాలి కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ వర్డ్స్లో మాస్టర్ని చూసుకుందాం. మాస్టర్ అంటే ప్రాధాన్యత కలిగిన వాడు కాదు ఇక్కడ. లేకపోతే లయన్ మాస్టర్ అంటారు, లయన్స్ని చేసేవాడు మాస్టర్. అంటే లయన్కి మాస్టర్ అనమాట. అంటే లయన్ మాస్టర్కి స్లేవ్ అవుతుంది.
కాబట్టి ఇది మాస్టర్ అనేది అక్కడ ఏమవుతుంది, నెగిటివ్ వర్డ్ అవుతుంది. టైరెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, క్రూయల్ అని మీనింగ్. క్రూయల్ అంటే నెగిటివ్ వర్డే. డెస్పాట్ అన్న టైరెంట్ అన్న ఒకటే, రెండు క్రూయలే కాబట్టి నెగిటివ్ వర్డ్. అండ్ పాల్ అంటే ఫ్రెండ్ అంటే పాజిటివ్ వర్డ్. అండ్ పియర్ అంటే అసోసియేషన్ అంటే కలిసిపోవడం, కాబట్టి అది పాజిటివ్ వర్డ్ అయింది. ఇంకా ఈ మూడిట్లో ఏది క్రూయల్ అయితే కాదు. క్రూయల్ ఎలా అవుతాడు, క్రూయల్ అండ్ స్లేవ్ ఏంటి, అవ్వదు కదా. కాబట్టి మాస్టర్ అండ్ స్లేవ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. హెల్ప్ఫుల్ నేచర్ ఈజ్ అనదర్ డాష్ ఫీచర్. ఇక్కడ చూడండి, హెల్ప్ఫుల్ నేచర్ అన్నాడు. హెల్ప్ఫుల్ నేచర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హెల్ప్ఫుల్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. హెల్ప్ చేయటం అనేది ఒక పాజిటివ్ వర్డ్, కాబట్టి ఇక్కడ పాజిటివ్ వర్డే వస్తుంది, నెగిటివ్ వర్డ్ వచ్చే ఛాన్స్ లేదు. ఫ్యూచర్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ అంటే హెల్ప్ చేయటం మన ఇండియన్ కల్చర్ అంటున్నాడు, కాబట్టి హెల్ప్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ప్రామినెన్స్ అన్నాడు. ప్రామినెన్స్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, ఫేమ్ మీనింగ్ ఏంటి, ఫేమ్ అని అర్థం. ఫేమ్ అంటే పలుకుబడి, కాబట్టి ఇది పాజిటివ్ వర్డ్. ఫేమ్ అనేది పాజిటివ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ స్ట్రైకింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మార్కింగ్ అండ్ అట్రాక్టివ్ అనమాట. అనదర్ స్ట్రైకింగ్ అంటే మార్కింగ్ అండ్ అట్రాక్టివ్, ఇది కూడా పాజిటివ్ వర్డే. శాంగ్వైన్ అంటే హోప్ఫుల్ అంటే ఆశించటం, ఇది కూడా పాజిటివ్ వర్డే. అండ్ డామినబుల్ అంటే ఇన్సల్ట్ చేయటం. డామినబుల్ అంటే ఇన్సల్ట్ చేయటం, ఇది నెగిటివ్ వర్డ్ అయింది. బివిల్డరింగ్ అంటే కన్ఫ్యూజింగ్ అనమాట. దాని బివిల్డరింగ్ మీనింగ్ ఏంటి, కన్ఫ్యూజింగ్, కాబట్టి ఇది నెగిటివ్ వర్డ్ అయిపోయింది. ఇక్కడ హెల్ప్ఫుల్ సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది ఫిట్ అయిద్దో చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెండు నెగిటివ్ వర్డ్స్ మనం తీసేసాం కాబట్టి ఇంకా మిగిలిన 3 ఆప్షన్స్లో చూడండి. అనదర్ డాష్ ఫీచర్ అన్నాడు, హెల్ప్ఫుల్ అన్నాడు అంటే పాజిటివ్ వర్డ్. ప్రామినెన్స్, హెల్ప్ఫుల్ నేచర్ ఈజ్ అనదర్ ప్రామినెన్స్ ఫ్యూచర్ అంటే ఫేమ్ ఫ్యూచరా, కాదు కదా. ఇండియన్ కల్చర్కి అది ఒక ప్రతిష్టని తెచ్చే ఫ్యూచరా అంటే కాదు. స్ట్రైకింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, మార్కింగ్ అంటే ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అన్నట్టు, చాలా అట్రాక్టివ్గా ఉండే ఫీచర్ అన్నట్టు అని తీసుకుంటాం, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ తీసుకుంటాం. శాంగ్వైన్ ఎందుకు కాదు, శాంగ్వైన్ అంటే హోప్ఫుల్ అని చెప్పుకున్నాం. అందరూ హోప్ఫుల్ ఫ్యూచర్ అంటే హోప్ఫుల్ అంటే ఏమో హెల్ప్ చేయడం అనేది మనం ఆశించదగ్గదా అంటే కాదు కదా. అక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, ఇండియన్ కల్చర్లో హెల్ప్ చేయడం అనేది ఒక నేచర్ అన్నాడు. హెల్ప్ఫుల్ నేచర్ అనేది ఇండియన్ కల్చర్లో ఉందని చెప్పాడు, కాబట్టి మనం హెల్ప్ఫుల్ నేచర్ని మనం ఆశించవచ్చు ఇండియన్ కల్చర్ నుండి అని వాడు ఏం చెప్పలేదు, కాబట్టి శాంగ్వైన్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మిగిలింది ఒకటే, స్ట్రైకింగ్. అండ్ ఇంకా 10th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సిరీస్ చూద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రమ్ అవర్ ఎర్లీ డేస్ ఆఫ్ చైల్డ్హుడ్ we are taught to help one another in need of help. అండ్ చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం మనకి క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి. కంజంక్షన్ వచ్చింది చూడండి, అండ్, కాబట్టి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ అనే కాంజంక్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్, అండ్ అనే కంజంక్షన్తో ఈ రెండు కలిపాయి. రైట్ ఫ్రమ్ అవర్ ఎర్లీ డేస్ ఆఫ్ చైల్డ్హుడ్ we are taught to help one another in need of help and dash. in need of help and dash అన్నాడు. ఇక్కడ హెల్ప్ చేయాలి అని చెప్తున్నారు. చైల్డ్హుడ్లో మనకి థాట్ టు హెల్ప్ అన్నాడు. హెల్ప్ వన్ అనదర్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఎప్పుడు నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ డాష్ అంటే ఇక్కడ నీడ్ ఆఫ్ హెల్ప్ అంటే సహాయాన్ని కోరుతున్నవాడు అంటే సహాయం ఇచ్చేవాడు కాదు, నీడ్ ఆఫ్ హెల్ప్ అన్నాడు, కాబట్టి ఇది నెగిటివ్ వర్డ్ అవుతుంది. కాబట్టి అండ్ తర్వాత కూడా ఇక్కడ నెగిటివ్ వర్డ్ రావాలి. రికగ్నైజేషన్ అనేది ఫేమ్ అంటే పాజిటివ్ వర్డ్. ప్లీ అంటే ఏంటి ఫ్రెండ్స్, గ్లీ అంటే హ్యాపీ ఫ్రెండ్స్. హ్యాపీ అనేది కూడా ఒక పాజిటివ్ వర్డ్. మిజరబుల్ అంటే సారో ఆర్ సాడ్ అంటే దుఃఖం అనమాట, కాబట్టి అది నెగిటివ్ వర్డ్. డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ అంటే దుఃఖమే, ఇది కూడా నెగిటివ్ వర్డ్. పోవర్టీ అనేది కూడా నెగిటివ్ వర్డ్, కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్సే మనం ఎలిమినేట్ చేయగలిగాం. నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ డాష్ అన్నాడు. ఇక్కడ చూద్దాం, నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ డాష్ మిజరబుల్ ఆర్ సాడ్ అన్నాడు. మిజరబుల్, నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ సారో ఏంటి, సాడ్ ఏంటి, హెల్ప్, నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ సాడ్ అన్నాడు. ఓకే. పావర్టీ, నీడ్ ఆఫ్ హెల్ప్ అంటే మనం టాట్ టు హెల్ప్ అన్నాడు. హెల్ప్, పావర్టీలో ఉన్నాడు ఎట్లా హెల్ప్ చేస్తాడు, చేయలేడు కదా, కాబట్టి నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ పావర్టీ అనేది క్యాన్సిల్ అయిపోయింది. నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ మిజరబుల్ అంటే దుఃఖం.
డిస్ట్రెస్ అంటే కుంగిపోవడం అనమాట. సహాయం కోసం కుంగిపోతున్నాడు అని డిస్ట్రెస్ని మనం టిక్ చేస్తాం, కాబట్టి డిస్ట్రెస్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్